ఏపీ డిప్లొమా C16 రెగ్యులేషన్ వాళ్ళ, C20 రెగ్యులేషన్ వాళ్ళ, C23 రెగ్యులేషన్ వాళ్ళ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని సెమిస్టర్స్ రెగ్యులర్ సప్లీతో కలుపుకొని కంప్లీట్ అయిపోవడం అయితే జరిగింది. ఇటీవల 16వ తారీఖు, 15వ తారీఖు. ఇంకా ఈఆర్ 2020 వాళ్ళకు కూడా ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోవడం అయితే జరిగిందనమాట. అయితే ఇప్పుడు స్టూడెంట్స్ అడుగుతా ఉన్నది, ఈ రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది అని చెప్పేసి. బాగా లేట్ అవుతుందండి పోయినసారి లాగా అని చెప్పేసి. దీని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు కనుక నాతో మాట్లాడాలనుంటే కాల్ బిఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ అగ్రిగేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీ ఎస్బీ టెట్ది టెలిగ్రామ్ ఛానల్ ఉంది డిస్క్రిప్షన్లో, దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఉంది. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే పేపర్ వాల్యుయేషన్ అనేది ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. అయితే డిజిటల్ పేపర్ వాల్యుయేషన్ జరుగుతూ ఉన్నది. అయితే ఇక్కడ పోయినసారి వచ్చేసరికి జనవరి ఆ టైంలో అయింది. ఆ టైంలో వచ్చేసరికి రిజల్ట్స్ డిప్లొమా ఎప్పుడు కూడా ఏపీ డిప్లొమా ముఖ్యంగా డిలే అవుతూ ఉంటాయి. ఈసారి మాత్రం ఆ ఛాన్స్ ఉండదండి. మీ రిజల్ట్స్ వచ్చేసరికి ఇది ఏప్రిల్ కాబట్టి మీకు మే ఎండింగ్ లోపు మీకు ఈ రిజల్ట్స్ వస్తాయి. ఒకవేళ సమ్మర్ హాలిడేసు, కాలేజెస్కు హాలిడేసు రిజల్ట్స్ రావేమో అనుకుంటే మాత్రం అది అవివేకం. ఎందుకంటే హాలిడేస్లో కూడా మీకు రిజల్ట్స్ డిక్లేర్ చేసేదానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే కొత్త అడ్మిషన్లకు వెళ్ళే వాళ్ళు వచ్చేసరికి ఇప్పుడు ఫైనల్ ఇయర్ డిప్లొమా అయిపోయిన వాళ్ళకి వచ్చేసరికి ఈ గోల్డ్ మెడల్స్ అవి చూపించుకోవడానికి కాలేజీల వాళ్ళు క్యాంపైన్లో అది ఉపయోగపడుతుంది. అదొక కారణం. అయితే రెండోది వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ఈ సెట్లు ఏవైతే ఉంటాయి, ఈ సెట్ బీటెక్లో జాయిన్ అయ్యే వాళ్ళందరికి కూడా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సర్టిఫికెట్లు కావాల్సి వస్తుంది కాబట్టి సో దానికోసం రిజల్ట్స్ మేలోనే త్వరగా రిలీజ్ చేస్తే వెంటనే సర్టిఫికెట్లు వచ్చే విధంగా అయితే వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారనమాట. అందుకని ఈ టైంలో వచ్చేసరికి రిజల్ట్స్ అనేవి త్వరగా డిక్లేర్ అవుతాయి. ఎట్టి పరిస్థితుల్లో మే ఎండింగ్ లోపే మీకు ఈ డిప్లొమా అన్ని సెమిస్టర్లు ముఖ్యంగా ఫైనల్ ఇయర్ వాళ్ళవి రిలీజ్ అవుతాయి. సప్లీ వాళ్ళవి కూడా రిలీజ్ అవుతాయి. ముఖ్యంగా ముందు C16, C20 వాళ్ళ రిజల్ట్స్ డిక్లేర్ అవుతాయి. ఆ తర్వాత C23లో సప్లీ వాళ్ళవి రిలీజ్ అవుతూ వాటితో పాటు రెగ్యులర్ వాళ్ళే అందరికన్నా చివరిలో రిలీజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. ఎగ్జాక్ట్ డేట్స్ అనేది పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను చెప్తాను. పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుందని అడుగుతా ఉన్నారు. ఎప్పట్లాగే జరుగుతుంది. డిప్లొమా కాకపోతే బీటెక్ అంత టఫ్ ఉండదు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.